హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటా అని చూస్తున్నారు కదే, అది సెలబ్స్ రెస్టారెంట్ అండ్ పబ్. లోనకైతే ఎంటర్ అయిపోయాం. మా హస్బెండ్ ఏవో సమ్ డీటెయిల్స్ కావాలని చెప్పి అతన్ని కనుక్కుంటా ఉన్నారు. ఈ లోపల నేను రెస్టారెంట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను. మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ న్యూ ఇయర్ ఇది. చాలా అంటే చాలా స్పెషల్ డే. నాకు ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. నా ఫేవరెట్ ఫుడ్ చిల్లీ ఫిష్ ఫ్రై. టేస్ట్ అయితే అమేజింగ్, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. మా హస్బెండ్ ఏమో టేస్ట్ నచ్చిందా, ఫుడ్ నచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మొత్తం నేనే తినేసాను. నెక్స్ట్ ఐటెం అయితే ఫిష్ పకోడా. నాకైతే గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే అస్సలు నచ్చలేదు. ఆర్ఎల్స్ టమాటా కెచప్ అయితే బాగుండేది. ఫిష్ అంటే ఫేవరెట్ కదా, తినేసా. నెక్స్ట్ ఐటెం చికెన్ డంప్లింగ్స్. అదేనండి, చికెన్ మోమోస్ని వాళ్ళు ఇంకో నేమ్తో చికెన్ డంప్లింగ్స్ అని చెప్పి సర్వ్ చేసి. టేస్ట్ అయితే బాగుంది, మరీ సూపర్ అయితే కాదు, బట్ బాగుంది. మా హస్బెండ్కి మోమోస్ అంటే చాలా ఇష్టం. ఇంకా తనైతే తింటా ఉన్నారు వాటిని. నేను మధ్య మధ్యలో ఒక్కొక్కటి తీసుకుని తింటా ఉన్నా. మా హస్బెండ్ని టేస్ట్ ఎలా ఉందని అడిగితే తను చూడండి ఎక్స్ప్రెషన్ భలే పెడతారు. ఎంత క్యూట్గా ఉంటుందో ఎక్స్ప్రెషన్ చూడండి. There's a beauty in the way you're worn and the sharpness of your thorns, so vibrant in the imperfections. In the pain there's something real, all that anger so concealed. Still you're lost in how to feel. Just let me hold that severed heart. The pieces still so cold. All the tears won't bring it back to life. But hate will always grow. There's a beauty in the way you lay and the way your color fades. You stand out now with your imperfections. Oh, it was never meant to fall apart. It was not supposed to cause us harm. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. మేమైతే న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. చిన్నప్పుడు న్యూ ఇయర్ రోజు ఏదైతే చేస్తామో అది ఇయర్ మొత్తం చేస్తామని పేరెంట్స్ ఆ రోజు పర్టికులర్గా కూర్చోబెట్టి చదివించడం, టెంపుల్స్కి పంపించడం, ఇలాంటి మీరు కూడా విన్నారా, చేశారా చిన్నప్పుడు? అయితే కామెంట్ చేయండి. నా రెసల్యూషన్ వచ్చి ఈ ఇయర్ యూట్యూబ్ ఛానల్ని బాగా డెవలప్ చేయాలి. నెక్స్ట్ పొద్దున్నే లెగడం అలవాటు చేసుకోవాలి. నైట్ త్వరగా పడుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. నేనైతే మా హస్బెండ్తో 31st నైట్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.